హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధాన్వి అప్డేట్స్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఆరు పాపని ఒక ప్యారెట్ల చిలుకలా మార్చేసిన ప్రచండకి ఇంకా అలా చిలుక ఇప్పుడు పారిపోతుంది. ఎగిరిపోతే ఆ బాలిక ఆత్మ కూడా బయటికి వెళ్ళిపోతుంది. ఇదే నాకు కావాలి అని చెప్పి అలా వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ విచిత్రగుప్త ఎలా అయినా ఆరు పాపని కాపాడుకోవాలి అని వెంటనే ఒక ప్లాన్ చేస్తారు. ఆయన శక్తితో ధూమ్ తత అని అనగానే మళ్ళీ చిలక రూపం నుండి ఆరు పాపలా మారిపోతుంది. ఆరు పాప బాగి పాపం వెతుక్కుంటూ వచ్చేసరికి భుజమా 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 ఏమైంది నీకు అని అడుగుతారు. అమ్మా నాకు నాకు అని చెప్పి పాపం పాప భయపడుతూ ఉంటే భుజమా నీకేం కాలేదు కదా అని అంటాడు. వెంటనే అమర్ లేదు నాన్న నాకేమీ కాలేదు అని అంటుంది. సరే పాప మరి భయపడినట్టుంది, ఇంటికి తీసుకువెళ్దామని చెప్పి ఇంకా అలా అమర్ అయితే పాపని ఇంటికైతే తీసుకువెళ్ళిపోతాడు. మనోహరి చాలా కోపంగా ప్రచండ వైపు చూసి ఛీ ఒక్క పని కూడా సరిగ్గా చేయదని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. అమర్ పిల్లల్ని బాగీని మనోహరిని అండ్ దట్ పార్దు అందరినీ ఒక లైన్లో రోలో నించోపెట్టి అందరికీ ఫిజికల్ ఫిట్నెస్ ఖచ్చితంగా ఉండాలి అని చెప్పి అండ్ ఆ జాగింగ్ డ్రెస్సెస్ని ఇచ్చి చూడండి, ఇప్పుడు మన ఇంట్లో ఉంటున్నది కేవలం ఒక ఫ్యామిలీ మాత్రమే కాదు, ఒక టీం. చూడండి, ప్రమాదం ఎటువైపు నుండైనా రావచ్చు, ఎటు నుండైనా మన శత్రువులు మనల్ని అటాక్ చేయొచ్చు. కానీ ఎలాంటి సిచ్యువేషన్లో కూడా ఎదురు వెళ్ళి పోరాడాలి అనే స్పిరిట్ మీలో ఉండాలి. అది కేవలం మైండ్లో ఉంటే మాత్రమే కుదరదు, బాడీలో కూడా ఉండాలి. కాబట్టి అలా మీరు ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ఫ్ డిఫెన్స్ అనేది మీరు నేర్చుకోవాలి. ఇట్ ఈస్ ద మెయిన్ థింగ్ విచ్ ఆర్ ఫ్యామిలీ నీడ్స్ నౌ బ్యాడ్లీ. సో సెల్ఫ్ డిఫెన్స్ ఫస్ట్ నేర్చుకోవాలి అంటే టూ టీమ్స్ ఉంటాయి. భుజమ్మ మీదొక టీం అండ్ మనోహరి పార్దు మీరొక టీం అని అంటారు. ఇంక వెంటనే అమర్ చాలా హ్యాపీగా మనోహరి గురించి చెప్పాడని చెప్పి ఇంకా అలా మనోహరి వైపు చూస్తూ నవ్వుతూ ఉంటాడు పార్దు. ఇంకా పార్దు వైపు చూస్తూ చిరాగ్గా పెడుతుంది ఫేస్ అయితే మనోహరి. అప్పుడే కరెక్ట్గా ఇప్పుడు ముందు మనం పిల్లలకి నేర్పిద్దాం. పిల్లలు ఎవరైనా మీ పైకి వచ్చి అటాక్ చేశారనుకో మీరు ఇలా రెస్పాండ్ అవ్వాలని చెప్పి పిల్లలకి అమర్ అయితే నేర్పిస్తూ ఉంటాడు. సో ఓకే, దట్స్ ఇట్. తర్వాత అసలైన రౌండ్ వస్తుంది. మనోహరి అండ్ బాగీకి పోటీ అయితే ఉంటుంది. చూడు బాగి, రేపు పిల్లల విషయంలో నిన్ను కూడా ఎక్కువగా టార్గెట్ చేసే అవకాశం ఉంది, ఎందుకంటే నువ్వు పిల్లలకి అమ్మవి కాబట్టి ఇప్పుడు నువ్వు నిన్ను కాపాడుకోవాలంటే ఏం చేస్తావు అనేది చూడాలి. మనోహరి నువ్వు ఇప్పుడు బాగీపై అటాక్ చేస్తున్నట్లు నటించు అని చెప్పేసరికి ఇంకా అలా బాగీ ఏమో మనోహరి నా చేతిలో అయిపోయావు, ఇన్ని రోజులు ఉన్న పగని ఇప్పుడు తీర్చుకుంటానని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతుంది. మనోహరి ఏమో ఇవాళ నా చేతిలో నువ్వు చచ్చిపోతావని చెప్పి మనసులో అనుకుంటుంది. అలా ఇద్దరు రౌండ్స్ అయితే స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసినప్పుడు మనోహరి ఎంతైనా కొంచెం బలంగా ఉంటుంది కాబట్టి ఇంక బాగా కొడుతూ ఉంటుంది బాగీని పాపం. ఇంక బాగీ ఏమో పాపం పొట్టలో అలా కొట్టేసరికి తన స్ట్రెంగ్త్ సరిపోక కింద పడిపోతుంది. బాగీ కమాన్ అని చెప్పి అమర్ మోటివేట్ చేస్తూ ఉంటే ఒక్కసారిగా ఆంజనేయ స్వామి నుండి ధైర్యం వస్తుంది బాగీకి. వచ్చి వెంటనే తన కళ్ళల్లోకి ఆంజనేయ స్వామి దైవశక్తి వస్తారు. వచ్చి అలా ఇంకా పిడికిలి బిగించి వెంటనే ఒక్క పంచిస్తుంది బాగీ మనోహరికి. మనోహరి అక్కడ వెళ్ళి పడుతుంది. ఒక్కసారిగా మనోహరినే తనని తాను నమ్మలేకపోతూ ఉంటుంది. ఏంటి ఈ బాగి ఇంత గట్టిగా కొట్టింది అని చాలా అంటే చాలా టెన్షన్ పడుతుంటే సూపర్ మిస్ అమ్మా అని చెప్పి ఇంకా అలా అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు. అలా బాగీని ఎన్నిసార్లు ఓడించాలి అని ట్రై చేసినా సరే ఇంకా బాగీనే గెలుస్తూ ఉంటుంది. బాగీనే ఎంతో అంటే ఎంతో హ్యాపీగా అన్ని రౌండ్స్లో గెలుస్తుంది. అదంతా చూసి మనోహరి చాలా జెలస్గా ఫీల్ అవుతుంది. మనోహరి నువ్వేమీ కంగారు పడద్దు, మన పెళ్ళైన తర్వాత నేను నీకు సెల్ఫ్ డిఫెన్స్ని ఇంకా పర్ఫెక్ట్గా నేర్పిస్తానులే అని అంటాడు పార్దు. ఛీ వీడొకడు నన్ను అని చెప్పి మనసులో అనుకుంటూ ఇంకా అలా అక్కడి నుండి అందరూ వెళ్ళిపోతారు. చూడండి, మీ బాడీ చాలా ఫిట్గా ఉండాలి కాబట్టి వాటి నుండి ఆయిల్ ఫుడ్స్ అన్నీ క్లోజ్ చేసేయాలి. అది మాత్రమే కాదు, నేను చెప్పిన డైట్ని మాత్రమే మీరు ఫాలో అవ్వాలి అని చెప్పి అమర్ చెప్పేసరికి మిస్ అమ్మ
అమ్మున్నప్పుడు ఇలాగే డాడీ బిహేవ్ చేసేవారు. ఇప్పుడు కూడా బిహేవ్ చేస్తున్నారు. ప్లీజ్ మిస్ అమ్మ, మళ్ళీ ఆ గడ్డి తినాలంటే మా వల్ల కాదు అని అంటుంది అంజు. అంజు ఏమంటున్నావు అని అడుగుతారు అమర్. ఏం లేదు డాడ్, మీరు ఏ రూల్ పెట్టినా అందులో మాకు ఎంతో మంచి ఉంటుంది. ఒకప్పుడు మీరు ఇలాగే ఫుడ్ తినమని చెప్పేవాళ్ళు. మేము ఎంతో సంతోషంగా తినేవాళ్ళం. ఇప్పుడు కూడా అంతే సంతోషంగా తింటాం డాడీ అని ప్లేట్ తిప్పేసినట్లు మాట్లాడుతుంది. అంజు యాజ్ యూజువల్ కదా, ఒక్కసారిగా అంజు ప్లేట్ తిప్పేసరికి షాక్లో ఉండిపోతుంది బాగి. ఇంకా అలా అమర్, ఏంటి నువ్వు ఇలా మాట్లాడుతున్నావంటే నేను నమ్మాలా అని అంటారు అమర్. ఏంటి డాడీ అలా అంటున్నారు? నమ్మాలి డాడీ అని అంటారు. అవునా, నీ నమ్మకం ఏంటో నాకు బాగా తెలుసులే అంజు, నువ్వు ఇంకా ఇంకా కవర్ చేసుకోవాలని చూడొద్దు అని అంటారు అమర్. ఇంక పిల్లలందరూ నవ్వుతూ ఉంటారు. అప్పుడే బాగి, ఏమండి నిజమే, రోజంతా అలవాటు లేని ఫుడ్ తినాలి అంటే చాలా కష్టం కదా అని అంటుంది. సరే, నువ్వు చెప్తున్నావు కాబట్టి ఒక చేంజ్ తీసుకొస్తాను. కేవలం మార్నింగ్ మాత్రమే నేను చెప్పింది తినండి, ఈవినింగ్ మీ ఇష్టం అని అంటారు. ఇంక పిల్లలందరూ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. బాగి మాట విన్నందుకు మనోహరి చాలా జెలస్గా ఫీల్ అవుతుంది. ఇంక వెంటనే చెంబా ఏమో మనోహరి దగ్గరికి వచ్చి, ఏంటి మనోహరి, షాపింగ్కి వెళ్దామా అని అడుగుతుంది. ఏంటి చెంబా, ఏం మాట్లాడుతున్నావు అని అంటుంది. అదేంటి మనోహరి, షాపింగ్కి వెళ్ళాలి కదా, కొత్త శారీస్ కొనుక్కోవాలి కదా, త్వరలోనే నీకు పెళ్ళి కదా మనోహరి అని అంటుంది. చెంబా, ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు అని అంటారు. ఎక్కువ కాదు, ఉన్నదే మాట్లాడుతున్నాను. నీకు ఇష్టం లేదని గట్టిగా చెప్పకపోతే రేపు పొద్దున్న అమర్ సార్ చేసేది ఇదే కదా మనోహరి అని అంటుంది. నిజమే చెంబా, నువ్వు చెప్పింది అక్షరాల నిజం. ఒకవేళ అలా జరిగితే నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని అంటారు. నువ్వు, నీకు 2 దారులున్నాయి మనోహరి. ఒకటేంటంటే అమర్ సార్ దగ్గరికి వెళ్ళి, నేను కేవలం ఆయనతో చనువుగా ఉన్నాను అంతే కానీ నేను పార్థుని ఇష్టపడటం లేదు అని మొహం మీద చెప్పేసే. అమర్ సార్ నిన్ను అర్థం చేసుకుంటారు, పార్థుకి నచ్చ చెప్తారు. లేదు చెంబా, అలా జరగకూడదు. అలా నేను చెప్పాను అంటే ఆ పార్థు ఫోకస్ అంతా మళ్ళీ కేసు పైకి వెళ్తుంది. కేసు పైకి వెళ్ళింది అంటే ఖచ్చితంగా నేనే అరుంధతిని చంపేశాను అనే నిజాన్ని వాడికి కనిపెట్టడానికి ఎక్కువ రోజులు టైం పట్టదు అని అంటుంది కదా. అయితే దీనికి రెండో ఆప్షన్ కూడా ఉంది మనోహరి. ఆ పార్థునే తన నోటితో తను, నేను నిన్ను పెళ్లి చేసుకోను అని అనిపించేలా నువ్వు చేయాలి అని అంటుంది. ఈ ఐడియా ఏదో కొంచెం వర్కౌట్ అయ్యేలాగే ఉంది, కానీ ఆయన గురించి నీకు తెలుసు కదా, ఎలా వద్దంటాడు అని అంటారు. ఏదో ఒకటి మనోహరి, నువ్వు కాస్త రఫ్గా బిహేవ్ చేయి. నువ్వు ఎప్పుడు చిరాగ్గా ఉంటూ ఉండు. ఆ తను రాగానే అవాయిడ్ చేస్తూ ఉండు. అప్పుడు నిన్ను అర్థం చేసుకుంటాడు. తనకి నేను ఇష్టం లేదేమో అని దూరం పెడతాడు అని అంటారు. ఇంక వెంటనే మనోహరికి ఐడియా నచ్చి, ఎస్, నేను ఖచ్చితంగా ఇప్పుడు ఆ పార్థుని అవాయిడ్ చేస్తూ ఉంటాను. అప్పుడు ఖచ్చితంగా నేను ఇష్టం లేదని అతనే అర్థం చేసుకొని నా నుండి దూరంగా వెళ్ళిపోతాడు అని మనోహరి ఫిక్స్ అవుతుంది. సో ఇంకా అలా ఎటువైపు ఇతను వచ్చినా సరే ఈ పార్థు అవాయిడ్ చేయడం అయితే స్టార్ట్ చేస్తుంది. సో అలా ఇంకా చూస్తూ ఉంటాడు. మనోహరి, షాపింగ్కి వెళ్దామని అడిగితే పక్కకి తప్పుకొని వెళ్ళిపోతుంది. మనోహరి, నువ్వు ఏదైనా భోజనం చేయాలనుకుంటున్నావా అంటే పక్కకు వెళ్ళిపోతుంది. ఒక 2-3 డేస్ గమనిస్తాడు. గమనించి ఇంకా ఒకరోజు వన్ ఫైన్ డే అమర్ దగ్గరికి వస్తారు. వచ్చి, అమర్, మనోహరి గురించి నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి అమర్ అని అంటారు. అమ్మయ్యా, ఈ పార్థుకి రియలైజేషన్ వచ్చినట్టుంది, చాలా ప్రశాంతంగా ఉంది అని మనోహరి అనుకుంటుంది. ఏంటి, ఏం మాట్లాడాలనుకుంటున్నావు అని అడుగుతారు అమర్. అమర్, మనోహరి కొద్ది రోజులుగా నన్ను దూరం పెడుతుంది. మనోహరి మొహంలో ఏదో తెలియని, మనోహరి నన్ను అంతలా అవాయిడ్ చేస్తుంది అంటేనే నేను అర్థం చేసుకున్నాను అని అంటాడు పార్థు. వెంటనే మనోహరి, అమ్మయ్యా, వీడిప్పటికైనా అర్థం చేసుకున్నాడు అని అనుకుంటుంది. బాగి వెంటనే, పార్థు గారు, మీరేం అర్థం చేసుకున్నారు అని అడుగుతుంది. ఏం అర్థం చేసుకున్నానంటే, పాపం మనోహరి చిన్నప్పటి నుండి అనాథలా పెరిగింది. తనకి అన్నీ తన భర్తే అవ్వాలి అనుకుంది. అలాంటప్పుడు ఇంకా మా పెళ్ళిని డిలే చేస్తూ ఉంటే తను నాతో గడపాలనుకున్న స్వీట్ మెమొరీస్ అన్నీ అలానే ఉండిపోతాయి కదా. మీ దగ్గర తను నాపై ప్రేమ చూపించడానికి ఇబ్బంది పడుతుంది. అందుకే మా ఇద్దరికీ త్వరలోనే పెళ్లి చేసేస్తే, త్వరలో ఏంటి,
ఇవాళ రేపో చేసేస్తే నేను తనని హ్యాపీగా నా ఇంటికి తీసుకువెళ్తాను. తనని మహారాణిలా చూసుకుంటాను అని అంటాడు. పార్దు ఒక్కసారిగా పార్దు మాటలకి మనోహరి మైండ్ బ్లాక్ అయిపోతుంది. బాగి నవ్వు ఆపుకోలేకపోతూ ఉంటుంది. చెంబాని చూస్తూ ఇంకా కోపంగా కొట్టాలనిపిస్తుంది మనోహరికి. చెంబా మెల్లగా ఎస్కేప్ అయిపోతుంది. వెంటనే బాగి, హో అవునా, అంతేనా, అయ్యో, మీరు ఎంతలా మనోహరిని ప్రేమగా చూసుకోవాలనుకుంటున్నారని నాకు అర్థమైంది పార్థు గారు. ఏవండి, మీకు అర్థమైందా అని అంటుంది. బాగి, ఎందుకు అర్థం కాలేదు? బాగా అర్థమైంది బాగి. పంతులు గారిని ఇవాళే పిలిపిస్తాను. త్వరలోనే, వద్దొద్దు, ఈ వారం రోజుల్లోనే ఎప్పుడు పెళ్లి ముహూర్తం ఉందో చెప్తే అప్పుడు పెళ్లి ముహూర్తం పెట్టిస్తాను. ఓకేనా పార్థు అని అంటారు. థ్యాంక్ యూ అమర్ అని చెప్పి అక్కడి పార్థు వెళ్ళిపోతుంటే మనోహరి ఇంకా గట్టిగా లాక్ అయిపోయేసరికి ఏం చేయాలో అర్థం కాకలా ఉండిపోతుంది మనోహరి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.